హలో సింధు, చెప్పండి ఆంటీ. గురువుగారు తులసికి ఇంటి బాధ్యతలు అప్పగించడానికి ఇది మంచి సమయం అంటున్నారు. సడన్ గా అనేసరికి అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆంటీ, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. నేను చెప్పినట్టు చేయండి. మీ దగ్గర బ్లూటూత్ ఉందా? ఉంది. అయితే మీరు ఆ బ్లూటూత్ చెవిలో పెట్టుకొని ఎవ్వరికీ కనపడకుండా కవర్ చేయండి. నేను లైన్లోనే ఉంటూ అక్కడ జరిగింది మొత్తం వింటూ ఇక్కడి నుండి డైరెక్షన్స్ ఇస్తాను. అది సమర్థురాలు, కుటుంబాన్ని నడిపే తెలివితేటలు ఉన్నాయి, ఈ ఇంటి బరువు బాధ్యతలు మొయ్యగలదు, పరువు ప్రతిష్టలు కాపాడగలదు, వంశాన్ని నిలబెట్టగలదు అనే నమ్మకం కలగాలి. అప్పుడే తనకి ఇంటి బాధ్యతలు అప్పగిస్తానని చెప్పండి. దాని సమర్థత తెలుసుకోవడం కోసం 3 పరీక్షలు పెడతాను. వాటిలో నెగ్గితే మీరు చెప్పినట్టే అన్ని అప్పగిస్తానని చెప్పండి. పరీక్షలా? ఏంటవి? నేను చెప్పినట్టు ఆ 3 పరీక్షలు పెట్టండి. ఆ పరీక్షల్లో తను ఖచ్చితంగా నెగ్గలేదు. సరే. స్వామి, మీరు చెప్పినట్టే తులసికి కుటుంబ బాధ్యతలు అప్పగించడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ తను ఈ ఇంటి కోడలిగా ఎంతవరకు నిలదొక్కుకోగలదో, అసలు కుటుంబ పరువు ప్రతిష్ట కాపాడగలిగే సమర్థత తనకి ఉందో లేదో నాకు తెలియకుండా ఎంతటి బాధ్యతని తనకప్పగించటం ఎంతవరకు సబబంటారు స్వామి? తులసికి తనని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. మనకంటే తెలివిగలది, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సమర్థరాలే కదా. ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి మన వల్ల కాలేని సమస్యలు కూడా పరిష్కారం చేసింది. అలాంటప్పుడు ఇంకా నమ్మకం కలగాలి, సమర్థరాలో కాదో తెలియాలి అంటావు. మీరు కాస్తుండండి. ఇప్పటి వరకు సమస్యలన్నీ దానికొచ్చే కాబట్టి పరిష్కరించుకుంది. ఇది కుటుంబం, వంశానికి సంబంధించిన విషయం. నాకు మీ అమ్మగారు బాధ్యతలు అప్పగించినప్పుడు అన్ని విధాలా నేను అర్హురాలనా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి మరీ అప్పగించారు. అలాంటప్పుడు నేను దానికి బాధ్యతలు అప్పగించే ముందు అన్నీ చూసివ్వాలా లేదా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు దుర్గా? నేను దానికి 3 పరీక్షలు పెడదామనుకుంటున్నాను స్వామి. ఆ పరీక్షల్లో అది నెగ్గితే ఈ క్షణమే మీ అందరి ముందు దానికి ఈ ఇంటి బాధ్యతలో అప్పగిస్తాను. ఏమిటి దుర్గమ్మ ఆ పరీక్షలు? నేను కాపురానికి వచ్చినప్పుడు మా అత్తగారు
నాకు 7 వారాల నగలు అప్పగించింది. అవి మా అత్తగారు కాపురానికి వచ్చినప్పుడు ఆవిడత్తగారు ఆవిడకు అప్పగించారు. అలా వంశపారంపర్యంగా వచ్చిన నగలు లోపల బీరువాలో సర్ది ఉన్నాయి. వాటిలో ఒక నగ తరతరాలుగా మా వంశానికి సంబంధించిన నగ. దానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉంది. అది మణిమాణిక్యాల కంటే గొప్పది. తరగని నిధి, వెలగట్టలేని గొప్ప ఆభరణం. బీరువాలో ఉన్న అన్ని నగల్లో నుండి నేను చెప్పిన నగ ఏంటో తను తేయగలిగితే మొదటి పరీక్ష నెగ్గినట్టే. అదేంటి దుర్గా, మా అమ్మ 30 సంవత్సరాల క్రితం నీకు అప్పగించిన నగలవి. వాటి గురించి తనకెలా తెలుస్తుంది? 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన నగనే గుర్తుపట్టలేకపోతే తరతరాలుగా మచ్చ లేకుండా ఉంటున్న వంశం అండి. ఏమీ తెలుసుకోకుండా దీనికి అప్పగిస్తే ఎలా కాపాడుతుంది? అది కాదు దుర్గా, నువ్వు ఆగు మావయ్య. అత్తయ్య, నువ్వు పెట్టిన పరీక్షని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా నేనిప్పుడే గుర్తుపట్టి తీసుకొస్తాను. ఓం భగవతే వాసుదేవాయ. సింధు, నువ్వు చెప్పినట్టే మొదటి పరీక్ష పెట్టాను. నాకెందుకో అది మొదటి పరీక్షలోనే ఓడిపోతుందనిపిస్తోంది. చెప్పాను కదా ఆంటీ, ఇలాంటి పరీక్షల్లో నెగ్గడం తులసి వల్లే కాదు, ఈ జనరేషన్లో ఉన్న ఏ అమ్మాయి వల్ల కాదు. అత్తయ్య దీనికి భలే పరీక్ష పెట్టింది. నానమ్మ నీకు చాలా నగలిచ్చింది. నువ్వు ఇంకొన్ని నగలు కొనుక్కున్నావు. వాటన్నిట్లో నువ్వు చెప్పింది తులసి ఎలా గుర్తుపడుతుంది అనుకున్నావమ్మా? పోనీ తులసికి నన్ను సాయం చేయమంటావా వదినా? నువ్వెలా సహాయం చేస్తావు ప్రియా? నువ్వు సహాయం చేస్తే దాని తెలివితేటలు మనకెలా తెలుస్తాయి? పరీక్ష పెట్టింది దానికి, అదే కనుక్కోవాలి. ఏది? చాలా రకాలున్నాయి. ఇందులో ఏదై ఉంటుంది? నువ్వు చెప్పింది నేను తీసుకొచ్చాను అత్తయ్య. తీసుకొచ్చావా? ఏది? అమ్మవారి ముక్కు పుడక.
అమ్మా దుర్గమ్మ, నువ్వు చెప్పింది దాని గురించేనా? చెప్పమ్మా. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. అబద్ధం ఆడకూడదు. అవును స్వామి, మా అత్తగారు నాకిచ్చింది, మా అత్తగారికే వాళ్ళ అత్తగారు ఇచ్చింది ఇదే స్వామి, అమ్మవారి ముక్కు పుడక. శభాస్ తులసి. అమ్మ చెప్పిన నగ ముక్కు పుడకే అని అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు తులసి? నా చిన్నతనం నుంచి నేను చూస్తూ ఉండగా అత్తయ్య ఏ రోజు ఇది పెట్టుకోలేదు. అమ్మమ్మ ఫోటోలో కూడా ఏ రోజు అలాంటిది పెట్టుకున్నట్టు లేదు. జేజమ్మ ఫోటో కూడా గుర్తు తెచ్చుకున్నాను. ఆ ఫోటోలో కూడా పెట్టుకున్న ఆనవాళ్లు లేవు. పైగా అది ప్రత్యేకమైనది, నిధి లాంటిది, విలువైంది, విలువ కట్టలేనిది అని అత్తయ్య చెప్పింది. అలాంటి ముక్కు పుడక అమ్మవారికి ఒక్కరికే ఉంటుంది. నేను చూసిన అన్ని నగల్లో ఇదొక్కటే ప్రత్యేకంగా కనిపించింది. అమ్మవారి ముక్కు పుడక కాబట్టి విలువైంది అనిపించింది. అందుకే అత్తయ్య చెప్పిన నగ ఇదే అయ్యుంటుందని గెస్ చేశాను. నీ తెలివితేటలు అద్భుతం. చూసావమ్మా, నీ కోడలు ఎంత తెలివిగలదో. చిన్నప్పటి నుంచి నీ ముందే పెరిగినా నువ్వు అంచనా వేయలేకపోయావు. అత్తయ్య అడిగింది కదా, చెప్పవే. ఆలోచించుకునివే. వదిన అడిగింది మామూలు ప్రశ్న అనుకున్నావా?
కులదైవం. ప్రియా, నువ్వేం మాట్లాడుకో, కొంచెం సేపు సైలెంట్గా ఉండు. మన కులదైవం గురువులు కూడా ఇక్కడే ఉన్నారు. మన ఇలవేల్పు పొరపడుతుంది. ఇది ఖచ్చితంగా తప్పే చెప్తుంది. నేను చెప్పాను కదా ఆంటీ, గ్యారెంటీగా పొరపాటు పడుతుందని. నేను చెప్పిన తర్వాత నువ్వు కాదు అంటే బాగోదు కదా అత్తయ్య. కావాలంటే నువ్వు ఆదిత్య చెవిలో మన కులదేవుడు ఎవరో చెప్పు. ఎప్పుడు చెప్పవే? కళ్ళు మూసుకుని మన కులదైవం ఎవరో చెప్తాను. ఎప్పుడు చెప్పవే? మన కులదైవం వెంకటేశ్వర స్వామి. ఎస్, కరెక్ట్ తులసి. అమ్మ కూడా మన కులదైవం వెంకటేశ్వర స్వామి అనే చెప్పింది. ఏం దుర్గమ్మ, మన కులదైవం వెంకటేశ్వర స్వామి కదా? అవును. తులసి, కులదైవం గురించి ప్రస్తావించిన సంఘటన ఎప్పుడు ఏదీ రాలేదు. అయినా మన కులదైవం వెంకటేశ్వర స్వామి అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? వెంకటేశ్వర స్వామి అని ఎలా చెప్పాను అంటే, మావయ్య ఇంటి పైన వెంకటేశ్వర నిలయం అని ఉంటుంది. అదెప్పుడు మనకి కనిపించదు, ఎందుకంటే మల్లె తీగలు అడ్డొస్తాయి. నేను ఎప్పుడో ఒకసారి చూసిన గుర్తు. అది గుర్తు చేసుకున్నాను. పైగా మనం ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాం కదా, అందుకే మన కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పాను. నా బంగారు తల్లి. నిజంగా నువ్వు సూపర్ తులసి, యువర్ ఎ జీనియస్. మీ కోడలు చిచ్చర పిడుగులా ఉంది కదా ఆంటీ. ఎందుకో నాకు మీ కోడలు కూడా మీ అంత తెలివైందల్లా అనిపిస్తోంది. దాన్ని అలా పొగడకు, నా కొళ్ళు మండుతుంది. సారీ ఆంటీ. ఏమ్మా, నీ కోడలు రెండో పరీక్ష కూడా నెగ్గింది కదా? ఆహా, నెగ్గింది స్వామి. తాళాలివ్వనంటే ఒక్క మాటతో పోయేది. పరీక్షలని ఏదో తెలివైన దానిలో పెట్టింది. అదన్ని పరీక్షలు నెగ్గుకుంటూ పోతుంది. దాని చేతికి తాళాలు పోతే పెత్తనం దాందే అయితే ఇంకా మనకేం మిగులుతుంది? దాని చేతికి చక్రం వస్తే ఇంకేముంది, మా మీద కుదులుతుంది. ఆ మిగిలిన మూడో పరీక్ష ఏంటో చెప్పమ్మా. ఎవరి సహాయం లేకుండా
మడి కట్టుకుని చక్కగా వంటలు చేసి మీరు తృప్తిగా భోజనం చేసి దాన్ని ఆశీర్వదిస్తే అప్పుడు నేను దానికి బాధ్యతలు అప్పగిస్తాను.